నేను ఆపను. నువ్వు ఆపగలను అనుకుంటే గో గివ్ ఇట్ ట్రై. వాడెవడో ఆపుతాడంట. ఆ సంగతి ఏంటో చూడండి. ఓకే. గట్టిగా బలంగా ఉన్నాడు, పక్కనే ఉండి అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడని పెట్టుకుని ఉంటారు. అతనే బండికి బయలుదేరుతున్నాడు. మీరు కూడా బయలుదేరితే బెటర్. రెండు నిమిషాల్లో మీ జేసీబీలు టిప్పర్లు అన్ని తీసుకుని సైట్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అవుట్. ఆనంద్ ఎవరు? అతను జనతా గ్యారేజ్కి రావాలి ఒకసారి. బయలుదేరు. ఎందుకు? సత్యం గారు ఒకసారి కలవాలన్నారు.
సత్యం కూర్చో. మా అబ్బాయి విషయమని నిన్నిక్కడికి పిలిపించలేదు. అతని మనుషులు ఎందుకు కొట్టావో తెలుసుకుందామని. మీ అబ్బాయిని అడగలేదా? తప్పు చేశాడు, తప్పని చెప్తుంటే ఇంకో తప్పు చేయబోయాడు. కొట్టి తప్పని చెప్పాడు. మీ గురించి చాలా విన్నాను సార్, మంచిగానే. కానీ మీ అబ్బాయిలో అది కనిపించలేదు. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. బాగా నచ్చింది సార్ నాకు. మీ అబ్బాయికి కూడా చిన్న రిపేర్ అవసరం. కానీ మీరు మాత్రం మంచి నమ్మాను, అందుకే పిలవగానే వచ్చాను. మీ వాడు తప్పు చేస్తున్నాడని మీకు తెలియదని నేను నమ్ముతున్నాను. కానీ అది మీకు తెలిసి పైకి ఇలా మంచి వాళ్ళు అలా నటిస్తున్నారని నాకు తెలిస్తే మీకు జనతా గ్యారేజ్ రెండింటికి రిపేర్ చేయాల్సి ఉంటుంది. మరి నేను బయలుదేరినా? మీ వాళ్ళకి ఇంకో చోట ఇంకో కొడుతూ ఉంది, తప్పని చెప్పి రావాలి. మీ గురించి ఒక మంచి భావంతోనే వెళ్తున్నాను. ఈ చెట్టును కాపాడుకోవడం వల్ల అడ్డగోలుగా పెరిగిన కొమ్మల్ని కొడుకుల్ని కొట్టినా మీరు ఇది ఇలాగే నిలబడాలి. మీరేంటి ఇలా వచ్చారు? తెలిసిన నుండి కలవడానికి వచ్చాను. సరే సార్, నా క్లాస్ టైం అయింది, ఉంటాను సార్. మంచిది. ఆనంద్, ఒక సాయం కోసం వచ్చాను. మనుషులకు కష్టం వస్తే తట్టుకోలేం మేము, కానీ మొక్కలకి కష్టం వచ్చినా తట్టుకోలేమంటాను. చాలా పెద్ద మనసు నీది. వయస్సు వచ్చిందేమో నాకు. కష్టంలో ఉన్నవాడు నా దగ్గరకు వచ్చి నన్ను కష్టపెట్టడం ఎందుకని రావట్లేదు. గుండెకి బాగా అలవాటైందేమో, అది చూస్తూ తట్టుకోలేకపోతుంది. కానీ నిన్ను చూశాక కొన్నేళ్ల క్రితం మమ్మల్ని చూసుకున్నట్టుంది. జనతా గ్యారేజ్ని నువ్వు నడిపించగలమనిపించింది. నా తరపున కష్టాల్లో ఉన్నోడి కన్నీటి తరపున అడుగుతున్నాను. జనతా గ్యారేజ్తో ఉండి జనం తరపున ఉండగలవా? టైం తీసుకుని ఆలోచించుకో అని టైం కూడా లేదు. జనతా గ్యారేజ్ నీ కోసం ఎదురు చూస్తుంటుంది.